హాయ్ వ్యూవర్స్, అందరికి నమస్కారం. రైతు బంధు గురించి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముందుగా మన వీడియోని చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. గత 6 నెలల క్రితం నుండి రైతన్నలు వ్యవసాయానికి పెట్టుబడి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు బంధును మరియు రైతు రుణమాఫీని అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను 100%గా అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రులు గారు అయితే చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తులో ఉన్నటువంటి భూస్వాములు, రాజకీయవేత్తలు, గుట్టలు, కొండలు, సినీ నటులు రైతు బంధు ద్వారా మనకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మనకు ఆలోచించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు బట్టి విక్రమార్క అనేక మంది కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. 5 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు డబ్బులను బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. రైతు బంధువును రైతు భరోసాగా మార్చేటువంటి అవకాశాలు అయితే తెలుస్తున్నాయి. 1 ఎకరం చొప్పున 15,000 రూపాయలను ప్రతి ఒక్క రైతుకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులను జమ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా చూస్తే రైతు బంధును రైతు భరోసాగా మార్చేటువంటి అవకాశాలు మరియు ఈ నెల 28 కల్లా ప్రతి ఒక్కరికి రైతన్నకు బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బుల్ని జమ చేయడం అయితే జరుగుతుంది. మరియు 10 ఎకరాల వరకు 15 ఎకరాల వరకు అయితే రైతన్నలు, కొంతమంది భూస్వాములు, వ్యాపారవేత్తలు అయితే ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ క్లియర్ కట్గా డబ్బులు అయితే వేయడం అయితే లేదు. రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కొరకు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.